నటిక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కార్మికులతో కలిసి మంత్రి రామానాయుడు 3 కిలోమీటర్ల మేర రిక్షా తొక్కారు. కార్మికులకు టీషర్ట్ అందించారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పురోగతిలో కార్మికుల పాత్ర కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కార్మిక నాయకులకు, కార్మిక సోదరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక సంక్రాంతి చూస్తూ ఉంటాం, ఒక రంజాన్ చూస్తూ ఉంటాం, ఒక క్రిస్మస్ చూస్తూ ఉంటాం. ఈ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కంటే నాకు ఏదైతే ఈ మేడే వాటన్నిటికంటే కూడా ఒక పెద్ద పండుగగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మేడే పెద్ద పండుగ అని నేను అంటూ ఉన్నానని అంటే, ఈరోజు ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా కష్టాన్ని నమ్ముకున్నటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి వర్గం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది కార్మిక వర్గం, అది శ్రామిక వర్గం. అంతేకాదు ఈరోజు కార్మిక వర్గంతో ఈ సమాజ అభివృద్ధి దోహదం ముడిపడి ఉంది. కార్మిక లోకంతో అభివృద్ధి ముడిపడి ఉంది అని ఘంటాపథంగా నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు వాడేటువంటి ప్రతి వస్తువు వెనుక, మీరు ఉండేటువంటి ఏదైతే ప్రతి సౌకర్యం వెనుక ఒక కార్మికుడు ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ మనం పట్టుకునేటువంటి మైక్ దగ్గర నుంచి, మనం వేసుకునేటువంటి చొక్కా దగ్గర నుంచి, మనం జేబులో పెట్టుకునేటువంటి పెన్న దగ్గర నుంచి, ఆ పెన్ను రాయడానికి పెట్టుకున్నటువంటి పేపర్ దగ్గర నుంచి, ఏదైతే కెమెరా దగ్గర నుంచి, తివాచి దగ్గర నుంచి, ఇట్లా మీరు మనం వాడేటువంటి ప్రతి వస్తువు వెనక కార్మికుడు ఉన్నాడు. మనం వాడేటువంటి ప్రతి సౌకర్యం వెనక కార్మికుడు ఉన్నాడు.